వద్దు అని చెప్పి అట్లా చెప్పారు తప్ప వార్నింగ్లుగా. అదే వార్నింగ్ మీన్స్ ఐ మీన్ కొంచెం గట్టిగా చెప్పారు పిల్లలకి, ఆయన పిల్లలకి. అది 100% పాటించారు. మరి బాలకృష్ణ ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటున్నారు. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఈయన నిలబెట్టున్నాడు. ఎక్కడ ఇంత అవినీతి అనేది లేదు. ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ ఏ స్టేజ్కి డెవలప్ చేశాడండి. సినిమా యాక్టర్ అయ్యి ఉండి సినిమాలో చెప్పి ఇతనికి డాక్టర్ ఏంటి, ఎవరన్నా డాక్టర్ ఉండాలి కానీ చైర్మన్గా అన్నారు. అక్కడ ఎట్లాంటి చోట ఉండాల్సింది చైర్మన్లను ఇది అంటే డాక్టర్లు అక్కర్లా, అడ్మినిస్ట్రేటర్ కావాలి అక్కడ. ఆ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా చేశాడు ఆయన. బోర్డంత ఫండ్ రైజ్ చేశాడు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఫండ్ రైజింగ్ పార్టీలు పెట్టి ఆ ఫండ్ రైజింగ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి చాలా బాగా డెవలప్ చేశాడు క్యాన్సర్ హాస్పిటల్. అంటే ఎన్టీఆర్ గారు అంత సిస్టమేటిక్గా ఉండేవారు. సో చంద్రబాబు గారిది అంత ఒక విజనరీ థింగ్. హైదరాబాదు ఒక అద్భుతమైన నగరం అవడం వెనుక చంద్రబాబు గారి కృషి ఉందని చాలామంది అంటూ ఉంటారు. ప్రతిపక్షాలు లేకపోతే అప్పుడు ఉండే కాంటెంపరీ రాజకీయాల పరంగా లేదు, ఆయనదేం లేదు, వేరే వాళ్ళంతా చేసిన దాన్ని ఇది పాలసీ పరంగా మెయింటైన్ చేశారు తప్పితే ఇంకేం లేదు అని అంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఉన్న అనుబంధాన్ని మీరు ఏ విధంగా నిర్వచిస్తారు? అంటే ఒక సైబరాబాద్ అనేది తయారవడం కోసం ఐటీ అనేది ఒక రంగం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఐటీ పెద్ద ఇన్కమ్ జనరేట్ చేస్తుంది, బోల్డంత మందిని ఎంప్లాయ్మెంట్ చేస్తుందనే విషయం చాలా స్టేట్లోని చీఫ్ మినిస్టర్లకు కూడా తెలియదు. ఆ టైంలో ఈయన రికగ్నైజ్ చేసి దాని గురించి అమెరికా వెళ్ళి ఓ ఫైల్ లాగా తీసుకొని వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్ళిపోయి మీరు రండి, హైదరాబాద్లో రండి, మీరు ఐటీ కంపెనీలు ఇక్కడ పెట్టండి, మీకు ఏం కావాలంటే శైలం కావాలన్నా, ఏం కావాలన్నా, వాటర్ కావాలన్నా, పవర్ కావాలన్నా, ఏం కావాలన్నా చెప్పండి నేను ఇస్తాను అని చెప్పి చాలామంది దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అలాగే బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళాడు. బిల్ గేట్స్ దగ్గరికి ఇంటర్వ్యూ దొరకదు అసలు. ఈయన అట్లా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా వచ్చానండి, నాకు ఇంటర్వ్యూ కావాలండి అని అడిగితే అసలు కుదరదండి, ఇప్పుడు అంటే నేను ఈ పని మీదే వచ్చానండి, కలిసి వెళ్ళాలి అంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తాను టైము, హాఫ్ అన్ అవర్కి మీరు వచ్చి టైం ప్రకారం కూర్చొని మీరు చేసుకొని వెళ్ళండి అన్న. అలాగేనండి చాలు అన్నాడు. ఈయన వెళ్ళి ఒక అరగంట ముందే వెళ్ళి కూర్చున్నాడు. ఆ టైంకి కరెక్ట్గా ఆ టైంకి పిలిచారు ఈయన. ఈయన వెళ్ళిన తర్వాత చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఏమిటి, ఏ పని మీద వచ్చారంటే అక్కడి నుంచి ఈయన ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు ఇవి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇంత బాగా చదువుకుంటారు, ఇంత కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఇంత కష్టపడి పనిచేసేవాళ్ళు ఉన్నారు, అక్కడ మీ ఐటీ కనుక చేసేటడితే మేము ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఏం కావాలన్నా చేస్తాం అని 2 hours చెప్పాడండి ఆయన. హాఫ్ అన్ అవర్ది 2 hours అయిపోయింది. ఆయన లేవలేదు. ఈ మధ్యలో ఆయనకి ఏమో ఫోన్ల మీద మెసేజ్లు వస్తున్నాయి, పిఎస్లు వచ్చి మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అని. నేను భారతదేశంలో భారతదేశమే కాదు అప్పుడు అమెరికాలో తప్పితే ఎక్కడ బ్రాంచీలు లేవు. నేను అమెరికా కాకుండా ఎక్కడ బ్రాంచీలు పెట్టదలుచుకుంటే మాత్రం మొట్టమొదటి బ్రాంచి ఇండియాలోనే పెడతాను మీరు వచ్చి చెప్పారు కాబట్టి, అది కూడా నేను హైదరాబాద్లోనే పెడతాను అని మాట ఇచ్చిన మాట నిలబెట్టుకొని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేశారో అనగానే మిగిలిన వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. అయ్యో మైక్రోసాఫ్ట్ వెళ్ళిపోయింది, మనం వెళ్ళకపోతే వెనకబడిపోతాం, ఎవడి కాడు వచ్చేసాడు. మరి అదంతా చేసుకొచ్చింది ఆయనే కదా. మరి సైబరాబాద్ అని పెట్టింది దానికి అనవసరం. ఇక్కడ సైబరాబాద్ అని అప్పుడు ఏరియా అంతా ఖాళీ, కొండల గుట్టలు ఉండేది కదండి. కొండల గుట్టలు కాదు, ఓ బస్తా ఒడ్లు కానీ, ఓ బస్తా గోధుమలు కానీ, లేకపోతే ఓ బస్తా జొన్నలు కానీ పండవు. అలాంటి దాంట్లో ఈ ఏరియాలు చేస్తే ఇవాళ సస్యశ్యామలం అయిపోయింది బ్రహ్మాండంగా. సో క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. విజనరీ అండి. ఆ విజనరీ అంటే ఇంతమందికి అంటే ఒక రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలి అనే ఒక విజన్ అనేది ఉండడం రాజకీయ నాయకులకి చాలా ఇంపార్టెంట్. అదే ఆ పేరుతోనే విజన్ 2020 అని పెట్టింది. రాజశేఖర్ రెడ్డి గారితో మీకు ఏదో ఒక స్థలం విషయమా ఏదో నాకు ఐడియా లేదు, ఒక చిన్న పొరపచ్చాలు వచ్చే గొడవ జరిగింది అని విన్నాను. ఏంటి సార్ అది? అంటే రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ కలిపడా నేను అంతకుముందు చీఫ్ మినిస్టర్ అవ్వకముందు రోజుల నుంచి కూడా ఎక్కడ కలిపడా చక్కగా పలకరించేవారు, బాగా మాట్లాడేవారు. ఆయన బిజీగా వెళ్తా కూడా నన్ను చూసి ఆగి ఏ మురళీమోహన్ గారు ఎలా ఉన్నారు అది అని చెప్పి మాట్లాడి అట్లా వెళ్ళేవాడు. అంత గౌరవం ఇచ్చేవారు, అంత కలిసి కూడా ఉండేవాడు. అప్పుడు ఇంకా ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో అపోజిషన్ పార్టీ మీద నిందలు వేయటం అనేది మామూలు. అది రాజకీయపరమైన నిందలు, చేయని పనులు కూడా చేశారని చెప్పి ఇట్లా చేస్తారు.
అలా వేసిన అయినప్పుడు ఆయన మీద 100 నేరాలు అని చెప్పి ఓ బుక్ కూడా ప్రింట్ చేసి కోర్టులో కేసు వేశారు. ఆ 100 నేరాల్లో ఒక నేరం నాకు సంబంధించింది ఉంది. 100 తప్పులు అనుకుంటా. ఆ 100 తప్పుల్లో వాళ్ళు అన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాదాపూర్లో ఉన్న గవర్నమెంట్ సైట్లన్నీ కూడా మురళీమోహన్ గారికి ఇచ్చేశాడు. ఆయన ఇవన్నీ కూడా ప్లాట్లు వేసి అమ్మేసి ఎన్ఆర్ఐలకి అందరికి అమ్మేశారు. చంద్రబాబు నాయుడు గారికి బినామీ పార్ట్నర్ మురళీమోహన్ గారు అని ఇట్లా అని పెట్టారు. అప్పుడు నాకు నిజంగా కోపం వచ్చేది. నాకు మామూలుగా కోపం రాదు. నేను చెయ్యని పని ఎవరన్నా ఏలెత్తి చూపించారంటే మాత్రం నేను తప్పు చేయను. నేను తప్పు చేశానని ఎవరన్నా ఏలెత్తి చూపిస్తే మాత్రం నేను సహించను. వెంటనే ప్రెస్ పెట్టి చాలా ఆవేశంగా చెప్పాను ఆ రోజున. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్. నేను డెవలప్ చేసిన ల్యాండ్లు ఎక్కడికి బయటికి పోలేదు కదా, ఇక్కడే ఉన్నాయి కదా అని. గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, లేదు అనుకుంటే ప్రెస్ మీడియా వాళ్ళ ద్వారా కూర్చోబెట్టి కానీ నా అన్నీ కూడా చూడమనండి, చెక్ చేసుకోమనండి. ఎక్కడైనా నాకు గవర్నమెంట్ సైట్ నేను కొన్నట్టు కానీ, నేను ఆక్రమించుకున్నట్టు కానీ కనుక నిరూపించేటట్లయితే నాకెవరో శిక్ష ఎక్కర్లేదండి. అసెంబ్లీ ఉన్న ఎదురుగా ఉన్న చెట్టుకి నాకు నేనే హ్యాంగ్ చేసుకుంటాను తప్పు చేస్తే. అలా కనుక నన్ను తప్పు చేశానని ప్రూవ్ చేయలేకపోతే ఏ అసెంబ్లీలో దీని గురించి మాట్లాడారో ఆ అసెంబ్లీలో నాకు సారీ చెప్పాలి అని ఓపెన్ ఛాలెంజ్ చేసి తర్వాత ఆయనే ఆ 100 తప్పుల కేసు ఆయనే విత్డ్రా చేసుకున్నారు. సార్ ఇప్పుడు మీ మెంటాలిటీకి రాజకీయాలు పడవు కదా సార్? అంటే మీరు అజాత శత్రువుగా ఉండాలనుకుంటారు, అందరితో సౌమ్యంగా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ అంటే స్నేహంగా ఉండాలనుకుంటారు, కానీ రాజకీయాల్లో సాధ్యం కాదు కదా సార్? నేను ఎంత నిజాయితీగా చేశానని చెప్పడానికి లేదండి. నాకు నేను చెప్పుకుంటే బాగుండదు. ఎక్కడ ₹1 గవర్నమెంట్ ఆస్తి కోసం నేను ఎక్కడ ఇది అవ్వాలి. సొంత డబ్బులతో తీసుకెళ్ళి ఖర్చు పెట్టి చేశాను. అలాగే నేను స్థలం కొనుక్కొని మార్కెట్ రేట్కి అక్కడ 300 గజాలు దాంట్లో ఇల్లు కట్టుకున్నాను రాజమండ్రిలో. దానిలో కూడా అవినీతి జరిగిందని ఏదో ఆరోపణలు వచ్చాయి కదండి? అదే చెప్తున్నానండి. దానికి శాండ్ మాకు గోదావరి నుంచి తెచ్చుకుంటే ఎంత తెచ్చుకుంటే అది తెచ్చుకోవచ్చు. ఒక ప్రజాప్రతినిధి అనేవాడు కలెక్టర్కి చెప్పినా పంపిస్తాడు, ఆర్డీఓకి చెప్పినా పంపిస్తాడు, తహసీల్దార్కి చెప్పినా పంపిస్తాడు, ఎవరు పెట్టినా వస్తాడు. ఎవరిని అడగకుండా నేను మనుషులు లారీలు పంపించి తోడు తెచ్చుకున్నా ఎవడు మాట్లాడు. నేను ఎక్కడ ఎవరికి చెప్పలేదు, ఏమీ చేయలేదు. మార్కెట్ రేట్ ప్రకారం కొని తీసుకొచ్చి కట్టుకున్న ఇల్లు. అలాంటి నన్ను రాజమండ్రిలో గోదావరి ఇసుకంత అమ్మేసి కోట్లు సంపాదించాడని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు నా మీద ఎలిగేషన్ పెట్టారు. చాలా అసహ్యము, బాధ అనిపించింది. అసలు ఎట్లా నోరు వచ్చింది వాళ్ళకి. నాకు డబ్బులు కావాలంటే ఎంత కకృతి పనులు చేస్తే డబ్బు సంపాదించుకోవాలా, నేను సంపాదించుకోలేనా, నాకు సంపాదన చేతరాదా, నాకు అవకాశాలు లేవా? నేను సినిమాలు చేసుకోవచ్చు, నా వ్యాపారాన్ని నేను చేసుకోవచ్చు. అలాంటప్పుడు మనసు చాలా కష్టపడి. సో అలా కష్టం కలిగే ఆరోపణలు అయితే ఉంటాయి సార్. రాజకీయం అంటే అంతే కదా సార్, ఒకరి మీద ఒకరు పోసుకోవడమే కదా. అలా దులిపేసుకొని వెళ్ళలేం కదా. దాన్ని ఎలా నెగ్గుకొని వచ్చారు మీరు? అదే మనస్తాపం జరిగేది, మళ్ళీ ఎక్కడెక్కడ కంట్రోల్ చేసి ఒక బాధ్యతగా దిగినప్పుడు పూర్తి చేయాలి దీన్ని. సో ఇవన్నీ షరా మామూలే రాజకీయాల్లో అది కూడా. నేను వాటిని మళ్ళీ కండెమ్ చేయకుండా ఊరుకోలే. ప్రతిసారి ఎక్కడ ఎవడేది చెప్పినా కండెమ్ చేశాను. నేను చేసినట్టుగా ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేస్తే మీరు ఏ తప్పు వేసినా నేను చేస్తా. మీ ప్రతిస్పందన గట్టిగా వినిపించేవారు. అందరికీ తెలుసు, జనానికి కూడా తెలుసు నేను అలాంటిది చేయి. సో రాజకీయాల పరంగా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు మీరు, పార్టీకి అయితే లాయలిస్ట్గా